హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మరమరాల మిక్చర్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి. ఇలా మరమరాలతో సింపుల్గా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ మరమరాల మిక్చర్ ప్రిపేర్ చేయడం కోసం మరమరాలని వేయించుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి 2 కప్పుల వరకు మరమరాలని తీసుకుంటున్నాను. ఈ మిక్చర్ కోసం తీసుకునే మరమరాలు మెత్తగా ఉంటే మిక్చర్ అంత రుచిగా ఉండదు కాబట్టి ఇలా ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. క్రిస్పీగా అయ్యి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. మరమరాలు ఒక్కటి ఉంటే చాలా ఈజీగా ఈ మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రలో నూనె వేశాను. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే కార్న్ఫ్లెక్స్ని వేసి వేయించుకోవాలి. అప్పుడే నూనె పీల్చకుండా చక్కగా వేగుతాయి. అలాగే ఇలా వేగిన తర్వాత వీటిని డైరెక్ట్గా మరమరాల్లో వేయకుండా టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేయాలి. అప్పుడే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. ఇక్కడ నేను 2 వాయిలు వేయించానండి. కొన్ని 2 సార్లు వేయించాను. అలాగే ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు కూడా వేసి నిదానంగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే లోపల వరకు చక్కగా వేగుతాయి. ఇలా వేయించిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. మరమరాలు ఒక్కటి ఉంటే పల్లీలు మిగతావి ఏమైనా వేసుకొని ఈ మిక్చర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కార్న్ఫ్లెక్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఉంటే ఇంకాస్త రుచిగా ఉంటుంది. అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్చర్ కలపడం కోసం ఒక గిన్నెలోకి వేస్తున్నాను. ముందు మరమరాలు వేశాను. ఆ తర్వాత కార్న్ఫ్లెక్స్ని పల్లీలు వేసిన తర్వాత ఇప్పుడు ఏమీ కలపకుండా ముందు చేత్తో కాస్త ఇలా కలుపుకోవాలి. కార్న్ఫ్లెక్స్ని కాస్త క్రష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద టమాటాని, పండిన టమాటాని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలు కట్ చేయాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును వేశాను. అలాగే ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని, ఒక చిటికెడు పసుపుని, రుచికి తగినంత కారంని, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ని, ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చాట్ మసాలా ఏమీ వేయలేదు. ధనియా పౌడర్ వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండి ఆ తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. అంతా కూడా మసాలాలన్నీ కూడా మరమరాలకి, కార్న్ఫ్లెక్స్కి, పల్లీలకు పట్టే విధంగా చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన మిక్చర్ని అప్పటికప్పుడు తింటే రుచిగా ఉంటుంది. ఎక్కువసేపు పక్కన పెట్టకుండా అప్పటికప్పుడు తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. మళ్ళీ ఎక్కువసేపు కలిపి పెట్టాము అంటే ఈ మరమరాలు సాగినట్లు అవుతాయి. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు తినేయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా మరమరాల మిక్చర్ ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.